జగిత్యాల జిల్లా సరిహద్దు అయినటువంటి గోదావరి నదిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజ్కి అనుసంధానంగా పాత సదర్మట్కి నీరు తరలించేందుకు ప్రత్యేకంగా ఒక అడ్డుకట్ట కడుతున్నారని జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి అలాగే మల్లాపూర్ మండల రైతులు వాళ్ళ సదర్మట్ డీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తాము ఈ యొక్క సదర్మట్ నిర్మాణంతో ఈ గోదావరి గంగనాల ప్రాజెక్టు నీరు రాకుండా అయిపోయింది. తద్వారా మాకు ఒక 5,000 ఎకరాలకు పంట నీరు రావడం లేదు. దీంతో ఈ ఆయకట్టు రైతు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అధికారుల ముందు వాపోవడం అయితే జరిగింది. సో మొత్తంగా ఈ సదర్మట్ బ్యారేజ్ నిర్మాణంతో ఇటు జగిత్యాల జిల్లాలోని 2 మండలాలు దాదాపు పూర్తిగా నష్టపోయినట్టు, ఈ నష్టాన్ని మరింత నష్టపరిచేందుకు మరొక పాత సదర్మట్కు యొక్క నీటిని తరలించే కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చేపట్టినట్టు ఆ రైతులు ఆరోపించారు. ఇందుకు సంబంధించినటువంటి విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నేను వేములకుర్తి గ్రామ సర్పంచ్ను. ఈరోజు నిర్మల్ జిల్లా ప్లస్ జగిత్యాల జిల్లా వారు ఏదైతే సదర్మట్ ఇంతకుముందు సదర్మట్ బ్యారేజ్ నిర్మించిండ్రు, సదర్మట్ బ్యారేజ్ నిర్మించింది కాకుండా ఇది ఏదైతే మన గంగనాల ప్రాజెక్టు పనులు పూర్తిగా మరమ్మతు చేయకుండా ఈ లీకేజీ వాటర్ ఏదైతుందో ఈ లీకేజీ వాటరు మళ్ళీ ఈ సదర్మాటుకు మళ్ళీ కింద ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇంకొకటి సైడ్ వల్ల కట్టి సదర్మాట్ బ్యారేజ్కి తీసుకపోవడం కరెక్ట్ కాదు. ఈ కింద చాలా మోటార్లు ఉన్నాయి. ఈ గంగనాల ప్రాజెక్టు 2 మండలాలకు ఈ బ్యారేజ్ ఏదైతే కడతారో మళ్ళీ బ్యారేజ్ కడితే 2 మండలాలకు ఇబ్బంది అయ్యే ప్రపోజల్ ఉంది. కాబట్టి కొంచెం దయచేసి అధికారులందరూ ఇక్కడ అధికారులు అక్కడ అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆపేస్తే బాగుంటుందని ఆలోచన సార్. నమస్కారం. జగిత్యాల సరిహద్దు గల నిర్మల్ సరిహద్దు జిల్లా గల సదర్మట్ బ్యారేజ్ నిర్మించడం కొరకు దానికి ఉన్న బ్యారేజ్ కాక మళ్ళా నెక్స్ట్ కింద కూడా అడ్డుకట్ట కడతని అధికారులు దాన్ని సర్వే చేసి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. దానికి ఇబ్రహీంపట్నం మండలం రైతులు, మల్లాపూర్ మండల రైతులు నష్టపోతారని దీన్ని ఆపాలని పై అధికారులను కోరుచున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్మాణం జరగకుండా చూడాలని అధికారులను కోరుచున్నాము. నమస్కారం. నా పేరు తోటరాజరెడ్డి, గ్రామ ఉలాపూర్, మండల్ మల్లాపూర్. గతంలో 2 జిల్లాల మధ్యలో వనకలును ముల్లంపూర్ మధ్యలో సదర్మట్ బ్యారేజు అప్పటి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి నిర్మించింది. కాబట్టి అందులో భాగంగా వేములకుర్తిలో గంగనాల ప్రాజెక్టు కలదు. ఆ గంగనాల ప్రాజెక్టు నుంచి ముగిలిపేట వరకు కాలువ లైనింగ్ ఉంది. ఆ కాలువ లైనింగ్ నీళ్లు ముగిలిపేట చెరువు నిండినాకనే ఉబ్లాపూర్కు కడుపు నిండితేనే, ముగిలిపేట కడుపు నిండితేనే మాకు మిగిలిన ఉన్నది. కడుపు నిండినాకనే మాకు ఉబ్లాపూర్కి ఇస్తారు. కాబట్టి మాకు SRS కాలువ లేదు. ఉబ్లాపూర్ నుంచి పడితే మన వాల్గొండ వరకు మా మల్లాపూర్ మండల 5 గ్రామాలు గంగనాల ప్రాజెక్టు కింద ఒక తూము పెట్టి డైరెక్ట్ సుర్జాపూర్, మస్కాపూర్కు తీసుకుపోతామని వాళ్ళు అధికారులు చెప్పినారు, నిర్మల్ DE గారు. మేము దానికి వేములకుర్తి రైతుల VDC ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరం రైతులు వ్యతిరేకించినాము. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలకు మాకు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి 2 జిల్లాల సరిహద్దులో సదర్మట్ బ్యారేజ్ కట్టడం జరిగింది. ఆ బ్యారేజ్ పూర్తిగా ఓపెన్ అయ్యింది. కానీ ఆ బ్యారేజ్ వల్ల మాకు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు మాకు అర్థమవుతుంది. కనీసం ఈ బ్యారేజ్ కట్టి ఇప్పుడు గేట్ వాల్ మధ్యలో సైడ్ వాల్ కడుతున్నారు. పూర్తిగా వాటర్ అనేది చేతిలో ఉండదు. మేము పూర్తిగా ఎండిపోతుంది. మేము రైతుల నోట్ల మన్ను పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అడ్డుకోవడం అని రైతులమంతా ఏకగ్రీవంగా ఈ 2 మండలాల ఇబ్రహీంపట్నం మండలం, మల్లాపూర్ మండలం కలిపి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నమస్కారం. నా పేరు ఆర్ఏ రమేష్. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామం, నిర్మల్ జిల్లా మరియు జగిత్యాల జిల్లా సరిహద్దుల్లో మూలరాంపూర్ మరియు పొన్కల్ ప్రాంతంలో సదర్మట్ బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ బ్యారేజ్ కింద అతి పురాతన 1969లో 59లో ఉన్నటువంటి గంగనాల ప్రాజెక్టు ఆయకట్టు కింద మరొక పొర్లు మొత్తడి కట్టి పాత సదర్మట్ బ్యారేజ్ సుర్జాపూర్కు నీరును తరలించడానికి అధికారులు నిర్మల్ జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలని జగిత్యాల జిల్లా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. దీంతో మా ఇబ్రహీంపట్నం మండల్ మరియు మల్లాపూర్ మండల్ రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పుష్కర ఘాట్లు ఈ సరిహద్దు గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి
ఈ ఊర్లన్నీ కూడా ఎడారిలా మారే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇటు ప్రాజెక్టును రద్దు చేయాలని పై అధికారులను కోరుకోవడం జరుగుతుంది. అంటే వేములకుర్తి గ్రామం కానీ, మొగిలిపేట గ్రామం కానీ, దామరేజ్పల్లి, ఉబ్లాపూరు ఈ గ్రామాల రైతులం ఈరోజు సమావేశమైంది ఏంటంటే, ముఖ్యంగా ఈ సదర్మాటు బ్రిడ్జ్ వల్ల ఈ గ్రామాలకు మంచి జరుగుతుందని ఆశించినాము గతంలో. ఇప్పుడు మాత్రము మాకు ఇటు వచ్చే వాటర్ను మళ్లించి సదర్మాటుకు తీసుకోకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది. గతంలో ఉన్న పాలకుల నిర్లక్ష్యంతో ఇది జరిగింది అనుకుంటున్నాము. కనీసము ప్రాజెక్టు డిజైను ఏ విధంగా ఉంటుంది, ఈ మొగిల్పేట కానీ, యామాపూర్ కానీ, వేములకుర్తి గ్రామాలకు ఈ గంగనాల ప్రాజెక్టుకు వాటర్ ఏ విధంగా వస్తుందనే పాలకులు ఆ డిజైన్ చూడకుండా గుడ్డిగా నమ్మి ఇప్పుడు రైతులకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కావున ఇప్పటికైనా స్పందించి రైతుల పక్షాన ఇప్పుడున్న మా ఈ ప్రభుత్వము మేము ఈ విషయాన్ని మన ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము. అవసరమైతే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఈ ఏదైతే ఈ సైడ్ వాల్ ఉందో అది నిర్మాణం చేయకుండా రైతుల పక్షాన పోరాటం చేసైనా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం.